పైకి నవ్వుతూ కనిపించే మనుషుల వెనుక ఎన్నో స్వార్థపు ఆలోచనలు దాగి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి. ఎదుటివారి అసలు గుణాన్ని కనిపెట్టడానికి, వారి మనస్సులోని ఆలోచనలను పసిగట్టడానికి కొన్ని విషయాలు ఇప్పుడు తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటిది, మాటలు కాదు, చేతలే ముఖ్యం. నా దృష్టిలో మాటల కంటే చేతలే శక్తివంతమైనవి. మాటలతో ఎవరైనా మాయ చేయొచ్చు, కానీ వారి పనులే అసలు నిజాన్ని చెబుతాయి. ఉదాహరణకు, కష్టకాలంలో ముఖం చాటేసే స్నేహితుడు, ప్రేమ గురించి గొప్పగా చెబుతూ మనల్ని ఏమాత్రం పట్టించుకొని పార్ట్నర్, మన ముందు పొగిడి మన వెనుక మన క్రెడిట్ను లాగేసుకునే సహోద్యోగులు, వీరందరి అసలు నైజం వారి ప్రవర్తనలోనే బయటపడుతుంది. కాదంటారా? ఎప్పుడైనా సరే మాటలకు చేతలకు పొంతన లేకపోతే చేతల్నే నమ్మాలి. అసలైన బంధం నిలకడైన ప్రవర్తనతోనే బలపడుతుంది. రెండవది, గాసిప్ చేసేవారితో జాగ్రత్త. ఇతరుల గురించి మన దగ్గర చెడుగా మాట్లాడేవారు ఖచ్చితంగా మన గురించి కూడా వేరే వాళ్ళతో చెడుగానే మాట్లాడతారు. ఇలాంటి వారికి డ్రామా అంటే ఇష్టం. అందుకే వీరు ఎలాంటి రహస్యాలను తమలో దాచుకోలేరు. ఇతరుల పర్సనల్ విషయాల గురించి కాకుండా కొత్త ఐడియాలు, కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడే వారితో ఒక పాజిటివ్ సర్కిల్ నిర్మించుకోవడం తెలివైన పని. మూడవది, మౌనమే ఒక ఆయుధం. చుట్టూ ఉన్న వారిని నిశ్శబ్దంగా గమనించేవారే అత్యంత తెలివైన వారు, శక్తివంతులు కూడా. అనవసరంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన బలహీనతలను బయటపెట్టుకుంటే, మౌనంగా ఉండే వ్యక్తి మాత్రం ప్రతిదాన్ని వింటూ, నేర్చుకుంటూ పరిస్థితులను అనలైజ్ చేస్తాడు. మనం తక్కువగా మాట్లాడి ఇతరులకు ఎక్కువ అవకాశం ఇస్తే వారు తమకు తెలియకుండానే ఎన్నో విషయాలను బయటపెడతారు. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. నాలుగవది, నవ్వు చెప్పే నిజాలు. నిజమైన నవ్వు ముఖమంతా, ముఖ్యంగా కళ్ళలో కనిపిస్తుంది. పై నవ్వు కేవలం పెదల వరకే పరిమితమై అందులో ఎలాంటి ఫీల్ ఉండదు. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఇతరుల బాధను చూసి లోపల ఆనందిస్తారు. ఇతరులపై జోకులు వేస్తూ అదే తమపై ఎవరైనా జోక్ వేస్తే తట్టుకోలేని వారికి దూరంగా ఉండడం మంచిది. ఇది వారిలోని అహంకారాన్ని, ఇన్సెక్యూర్ ఫీలింగ్ను సూచిస్తుంది. గుర్తుంచుకోండి. ఐదవది, అసలు గుణం అంచనా వేయడం. ఒక మనిషి అసలు గుణం తమకు ఏ విధంగానూ ఉపయోగపడని వారితో ఎలా నడుచుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. హోటల్లో సర్వర్లు, డ్రైవర్లు, జంతువులు లేదా సాయం కోసం వచ్చిన అపరిచితులతో గౌరవంగా ప్రవర్తించేవారు సాధారణంగా మంచి మనసున్నవారు. కానీ తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారితో కఠినంగా ఉంటూ మనతో మాత్రం అతి వినయం నటిస్తున్నారంటే వారితో చాలా డేంజర్. మన వల్ల వారికి పని అయిపోయాక మనల్ని పక్కన పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఇక